హలో, చెప్పు లింగు. ఆ కోయిల స్వామి ఇచ్చిన మ్యాటర్ ని తీసుకెళ్లి లోపలేసా. అది రాత్రి దాని ప్రభావం చూపిస్తుంది. నువ్వు రేపు ఉదయం 30 కోట్ల రూపాయల డబ్బుని నా చేతిలో పెడుతున్నావు. నీ కమిషన్ 3 కోట్లని నీ చేతిలో పెడతాను. అటువైపు 3 కోట్ల రూపాయల కమిషన్ మాట్లాడుకునే ఉంటావు. కరెక్టేనా? అందువల్ల డబ్బు వాళ్ళని రెడీ చేసి ఉంచుకోమను. నీ చేతిలో 300 కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ వచ్చిన తరువాత ఆ చేతిలో నా కమిషన్ మూటగా రావాలి. అలాగేనా? ఏంటి వీళ్ళు కోట్ల గురించి మాట్లాడుకుంటున్నారు? నిజమేనా? అనవసరంగా తిట్టేశానే. ఎలాగోలా వీళ్ళ లైన్లో పెట్టి ఏంట్రా 300 కోట్లు 30 కోట్లు కమిషన్ అంటున్నాడు? కాస్త అదేంటో వివరంగా చెప్పరా. అదేం లేదన్నా, ఒకసారి అటు చూడు. ఇంతే అన్నా. రే వీళ్ళ ముగ్గురికి బిర్యానీని తీసుకొచ్చి నా కారులో ఫారెన్ సరుకు ఉంది, అది కూడా తీసుకురా. మీరు తాగే ఫారెన్ సరికి ఈ మొహాలకి ఎందుకన్నా? విదేశీ సరుకు మేము తాగుతానంటే బాటిల్ వద్దంటున్నాయంటే మూసుకొని పోరా. ఏంటన్నా ఇది? అలవాటు కొద్ది అలా చెప్పాడు. నువ్వు వెళ్ళరా. తమ్ముడు ఒక నిమిషం. బిర్యానీలో కోడి నాటుకోడి అయి ఉండాలి. ఇంకా ఎగ్ ఫ్రై 3, పిట్ట ఫ్రై 3, ఫిష్ ఫ్రై మాత్రం 2 తీసుకొచ్చాలి. తమ్ముడు ఫిష్ ఫ్రై 2 ఎందుకు చెప్పు, అది కూడా 3 చెప్పు. చెప్పింది చాలా ఓవర్గా. 6 కోట్లు మొత్తం పోతాయి. వెళ్ళి త్వరగా తీసుకురారా. అన్నా నాటుకోడు అన్నారే గాని ఏ నాటుకోడో చెప్పలేదన్నా. నీ దేశీమా? కోనసీమన్నా. కోనసీమ కోడే తీసుకురాపో. వెళ్ళి రావడానికి చాలా రోజులు పడుతుంది, పర్వాలేదన్నా. ఏంట్రా దాస్ ఇదంతా? వెళ్ళరా, వెళ్ళి ఏదో ఒకటి త్వరగా తీసుకురారా. వెళ్ళావు. ఒక్క ఛానల్ కూడా రావట్లేదే. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనే అయ్యి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు దాన్నే కెలుకుతూ ఉండండి. నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోనా? మంచి విషయమేగా. అయ్యో దుర్మార్గురాలు. ఏంటో చిన్నపిల్లల నిద్ర వస్తుందంటావు? ఇంకేం చేయమంటారు? ఏదైనా గేమ్ ఆడుకోవచ్చుగా. అయ్యో లీడ్ ఇచ్చేసానే, ఇప్పుడు ఏం చేయబోతుందో. ఏం గేమ్ ఆడదామండి? నువ్వే చెప్పు. దగ్గరికి రావద్దు. 1 సెకండ్. ఏంటిది? ఇది 5 రూపాయల కాయిన్. దీన్ని మీ ఒంట్లో ఎక్కడైనా దాచుకోవాలి. నేను చేతులు వెనకాలే ఉంచుకుని నోటితో తీస్తాను, మీరు చేతులు కట్టుకోవాలి. అలాగే నేను కూడా ఒంట్లో ఎక్కడైనా దాచుకుంటాను, మీరు చేతులు వెనకాల ఉంచుకుని నోటితో తీయాలి. అదే గేమ్. ఈ గేమ్ కి పేరేంటి తల్లి? నోటిలో కాయిన్. అసలు ఈ గేమ్ కనిపెట్టినోడెవర్రా? ఎందుకనో ఈ గేమ్ నువ్వే ఇన్స్టెంట్ గా కనిపెట్టావని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు గేమ్ ఆడతారా లేకపోతే నేను నిద్రపోనా? బ్లాక్ మెయిల్. స్టార్ట్ మ్యూజిక్. ఏం జరిగిన కథలకు రారే. ఏంటి నోరెక్కడ పడుతున్నావు? కాయిన్ ఎక్కడ ఉంది? నేనేం చేస్తే మీకెందుకు? చేతులు పైకెత్తండి. వామ్మో, ఇది వదిలిపెట్టేలా లేదు. ఏ తాతయ్య, నైస్ గేమ్ యా. అయ్యో హలో, తీసేసాను. తీసేసావా? అప్పుడే తీసేసావా? ఓయ్, 15 నిమిషాలు కష్టపడి తీసాను, అప్పుడే తీసేసావా అని అడుగుతారేంటి? 15 నిమిషాలా? సరే సరే, నువ్వు దాచిపెట్టు, నేను తీస్తానులే. ఏంటో పాకెట్లో ఏమంటే అక్కడేసావు. ఓయ్, జాకెట్కి ఏదయ్యా పాకెట్? నీకు అసలు ఆటమే రాదు. అది బానే ఆడతాను, కానీ ఈ రోజే ఎవరితో? నేను అల్లు ఫ్యాన్, ముట్టుకోకుండా తెస్తాను. ఏం చేస్తున్నావయ్యా? వెయిట్ అండ్ సీ. ఓకే. అంటావా పాప, ఉప్పు అంటావా పాప, ఈ రోజు నిన్న గెలవకుండా వదలను. గేమ్లో నేను విన్ను, నిద్రపోకూడదు. గేమ్లో విన్ అయితే ఏమైనా ఇస్తారా? ఉమ్మా ఇస్తాం. నోరు తుడుచుకో. తమిళ్ పొద్దున్నే 6 కోట్లు రాబోతున్నాయి. దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంతమంది చిల్లరగాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా, వాళ్ళ మొహాన్ని కొట్టేస్తాను. ఏంటి తమ్ముడు నన్ను చిల్లరోడు అంటావు? నేను ఇలా అంటానా? మీరు నిజన్నా తీసుకున్న అప్పులన్నీ తీర్చేసి మిగిలిన డబ్బుతో ఫుల్లుగా
లైఫ్ లాంగ్ తాగుతూనే ఉంటాం. తమ్ముడు ఏంటి డబ్బు ఖర్చు పెట్టకూడదు, అన్నకిచ్చి పెంచుకోవాలి. ఎలాగా? అదేంటంటే మీ 6 కోట్లు నాకు ఇచ్చారనుకోండి, 2 రూపాయలు వడ్డీ నేను మీకు ఇస్తాను. నేను బయట 5 రూపాయలకి ఇస్తాను. మీకు లాభంగానే ఉంటుంది, నాకు లాభంగానే ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నా? సరే, ఈ డీల్ ఎలా ఉంటుందో చెప్పు. డైలీ ఫుల్ గా సరుకు, 3 పూట్ల బిర్యానీ. మీ పొట్ట నిండుతుంది, ఆదాయం కూడా వస్తుంది. సరే, మీకు అర్థం కావాలంటే మీరు బిర్యానీ మైకల్లో ఉన్నారు, ఈ దమ్ము కొడుతూ ఆలోచించండి. సరే, నోట్లో పెట్టు. చెయ్యి తడిగా ఉందయ్యా. సరే, ఇదిగో నీకు నాకు కూడా పెట్టు. చేతులు లేవా? అయిపోవాల్సిందే. ఇది కొనుక్కో. టైం అంతే. లైటర్ వేగించు, ఎక్కడ రాకు వేగించు. పెట్టే? ఇవ్వరా? వెయిట్ చేస్తుంటే. రేయ్, సగం పొలం ఉంది, మిగతాది ఎక్కడరా? తోలు తీసేస్తాను నాకు. దీంతోనే అంటిస్తాను. రెడీ? అన్నా, అగ్గిపెట్టి ఖాళీ అయితే కొట్టుకెళ్ళడానికి 4 కిలోమీటర్లు. జాగ్రత్త. ఫ్యాన్ ఆఫ్ లోనే ఉందిగా. వెలిగిస్తాను. ఎలా వెలిగిందో చూడండి. ఏంటి లోపల చీకటిగా ఉంది? ఏంటి ఆరిపోయిందా? అవును, ఆరిపోయింది. నేను ముందే చెప్పాను కదా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. నేను వెళ్ళను. ఎలాగైనా వెళ్ళి తీసుకురా. అగ్గి పెట్టి తెప్పించలేకపోతున్నావు, నిన్ను నమ్మి 6 కోట్లు అలా 6 ఇవ్వాలా? కోట్లకి పెట్టికి ఏంటి ఇవ్వరాదు. లైటర్ ఉందా? అదంతా వదిలేదాసు. ఇలా రా. మాకు పెళ్ళి అవ్వలేదు, లేని పెళ్ళాలని తీసుకురమ్మన్నావు. మందు తెప్పించావు, బిర్యానీ ఇప్పించావు, సిగరెట్ వెలిగించావు. అందువల్ల మాకు మూడు వచ్చింది. అందుకని అదే అది వచ్చిందంటే ఫుల్ఫిల్ అవుతుంది. తమ్ముళ్ళు, చెప్పనా? నన్ను అన్న అని గౌరవంగా పిలిచేవారు కదా, అలా పిలవద్దు, మామ అని పిలవండి. సరే మామ. ఎక్కడికి వెళ్ళి సచ్చేది? వెళ్ళి సరోజుని తీసుకురా. సరోజ మీ మనిషి అన్నా? నేనేమన్నా తాళి కట్టానట్రా? వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. ఎక్స్ట్రా ఇద్దరు నమ్మని చెప్పు. ఇద్దరు ఎక్స్ట్రా చేస్తాను రా. రైట్, సరోజాతో చెప్పి ఇంకో 2 పెట్టెలను తీసుకురా. అలాగే. ఏమండి? ఇదిగో వస్తున్నా. అయ్యో, ఏంటి, ఏమైంది? ఏమండి ఇటు చూడండి, ఇందులోంచి నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. హలో, దేశానికి ఇది ముఖ్యమా? ఇది ముఖ్యమేనండి, ముందు సరి చేయండి. అరే, దీన్ని రేపు సరి చేసుకోవచ్చు. వేరే పని పాట. ఇప్పుడు మీరు చేస్తారా లేక నన్ను చేయమంటారా? ఆ, నేనే రేపు చేస్తానులే. మీరొకరు, మీకేమీ తెలీదు, నేనే చేసుకుంటాను. ఇలా చూడు శాంతి, నా మాట విను, దాన్ని ముట్టుకోవద్దు. ఏమైంది శాంతి? శాంతి, శాంతి, అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఈ నీళ్ళు చేద్దాం. కళ్ళు తెరువు తల్లి. ఏమండి, ఎందులోంచి నీళ్లు పట్టారు? ఇదిగో ఇందులో నుంచే. అయ్యో, నీళ్లు పట్టడానికి వేరే చోటు దొరకలేదా? ఇది చాలా పవర్ఫుల్. నీళ్లు పడగానే పట్టం లేచావు. నాకు వీణ్ణి చూస్తున్నప్పుడల్లా వాడే గుర్తుకొస్తున్నాడు. వాడా? ఎవడాడు? అను అక్క కొడుకు. ఈ కాలేజ్ వాడితే పడుతున్నాడు. వాడికి ఇప్పుడే 2 ఏళ్ళు నిండాయి. అయినా సరే ఈ గెటప్ లో ఉన్న వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఫ్రెండ్షిప్ అంట. బాగా సన్నబడిపోయాడే. నమస్కారం సార్. తమ్ముడు మీరేనాది? చూస్తానికి పాలుకారే మొహం లాగుంది కదయ్యా. ఈ విషయానికంతా షార్ప్ నువ్వే అని చెప్పారు, చూసి చేయవయ్యా. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చి పంపించాను. సరే సార్. సంతోషంగా ఎంజాయ్ చేయండి. సరే సార్. మంచితనంగా పని ఫినిష్ చేయండి. మీ కమిషన్ మీ దగ్గరకు వచ్చి చేరుద్ది. నేరుగా నిన్ను కలిసినప్పుడు మీరు అడిగిన 1% కమిషన్ ఉంది చూడు, దాన్ని 3% చేద్దాం అనుకుంటున్నా. 3%? సార్ మీరేం కంగారు పడకండి, ఈ పని మేము చేసేస్తాం. ఓకే సార్. రే బచ్చా, ఆ సోఫా సెట్ కూడా 3% ఇస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి డ్రామా వేసేద్దాం. 12 కోట్లు అయిందే. మనకెంత వస్తుంది? 12 కోట్లు మనకేనా? పొరలు ఇచ్చి అవమానం చేస్తావా? రే దాసు, ఆ? ఇలా రారా. తమ్ముడు, ఇదిగో వస్తున్నా. చెప్పు తమ్ముడు, సూపు కావాలా?
అదేం వద్దు గానీ నీ దగ్గర నేను ఎంత అప్పు తీసుకున్నాను? నువ్వెక్కడ నా దగ్గర అప్పుగా తీసుకున్నావు? నేనే నీకు ప్రేమ కానుగ్గా ఇచ్చాను. ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు గానీ నువ్వు ఇచ్చింది 1.5 లక్ష, దీంట్లో 2 లక్షలు ఉన్నాయి, తీసుకొని మూసుకొని బయటికి పో. ఏంటి తమ్ముడు, ఈ అన్నయ్యని అవమానిస్తావా? ఈ డబ్బు కోసమా ఫ్రెండ్షిప్ చేశాను? మరి ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? అదే 6 కోట్ల గురించి. అయితే డబ్బు కోసం ఫ్రెండ్షిప్ చేయలే. దుర్గమ్మ మీద ఒట్టు, డబ్బు కోసమే ఫ్రెండ్షిప్. ఏమయ్యా, నీ మాటలు కట్టిపెట్టావు. నాటుకోడి బిర్యానీ అడిగాను తెచ్చిపెట్టావా? వట్టి కుస్కా పెట్టి మోసం చేసి ఇచ్చి తీసుకుని పోవయ్యా. అంటే అంతేనా? ఏయ్ చెప్పరా ఆయనకి. కదా మూసుకుని వెళ్ళరా. పోరా అంటావా? నోట్లో నుంచి బూతులు తీసుకొని వచ్చే లోపు పోరా. వెళ్ళిపో. రాస్తా రోజా. లోపలికి ఎవరు రాకుండా చూసుకో. రైట్, రైట్, రైట్.